కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ రాజ్యాంగ సవరణలపైన ప్రశ్నలు అనేవి వస్తవి. ఇప్పుడు జరిగే టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్లో అయితే రాజ్యాంగ సవరణలపైన ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేటివి వస్తాయి. ఇవి ఆ రాజ్యాంగ సవరణలు కొన్ని ముఖ్యమైన సవరణలు అన్నీ చదువుకోవాలి. కానీ ఇంపార్టెంట్ ఇవి ఒకటికి 2 సార్లు చూసుకోవాలి. రోజుకొక్కసారి రాజ్యాంగ సవరణలు చూసుకోవాలి. ఇప్పుడు చూసుకుంటే వాటిపైన క్వశ్చన్ అనేటివి ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు కొన్ని చూద్దాము. రాజ్యాంగ సవరణలో ఫస్ట్ వన్, తొలి సవరణ ప్రాథమిక హక్కుపై. మొదటి రాజ్యాంగ సవరణ జరిగింది కదా, దేనిపైన అంటే ప్రాథమిక హక్కులపై జరిగింది. అదే సంవత్సరంలో జరిగింది అంటే 1951. తొలి రాజ్యాంగ సవరణ ప్రాథమిక హక్కుపై కావడం గమనార్హం. వాక్ స్వాతంత్రాన్ని కల్పించే అధికరణం 19పై పరిమితులను ప్రభుత్వం విధించింది. భూ సంస్కరణలు, ఇతర చట్టాలకు న్యాయ సమీక్ష నుంచి రక్షణ కల్పిస్తుంది. మొదటి రాజ్యాంగ సవరణ చట్టం దేని గురించి అంటే ఇక్కడ చూస్తే భూ సంస్కరణలు, ఇతర చట్టాలకు న్యాయ సమీక్ష నుంచి రక్షణ కల్పించడం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ రాజ్యాంగ సవరణ 7వ రాజ్యాంగ సవరణ. ఇది మాతృభాషకు సంబంధించిన సవరణ. దేశాన్ని భాషా ప్రాధికరణ 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్విభజించారు. ప్రాథమిక పాఠశాలలో మాతృభాషలోనే బోధించేలా 350A ప్రకరణ జోడించారు. 7వ సవరణ ద్వారా ఏం జరిగింది అంటే ఇక్కడ మాతృభాషలోనే బోధన ఇది 350A ఈ ప్రకరణను జోడించడం జరిగింది. 7వ సవరణ ద్వారా జరిగింది ఏంటి అంటే 350A ప్రకరణను జోడించడం. నెక్స్ట్ వన్ చూస్తే 24వ రాజ్యాంగ సవరణ. 24వ రాజ్యాంగ సవరణ దేని గురించి అంటే రాజ్యాంగంలో ఏ భాగాన్నైనా సవరించే అధికారాన్ని పార్లమెంటుకు కట్టబెట్టింది ఈ సవరణ. రాజ్యాంగంలో ఏ భాగాన్నైనా సవరించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి వీళ్ళెవరికి ఉండదు. ఒక పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. ఏదైనా రాజ్యాంగ సవరణను పార్లమెంటు ఉభయ సభలు అంగీకరించి రాష్ట్రపతికి నివేదిస్తే తప్పనిసరిగా ఆమోదించాలి అనేది. ఇది ఏ రాజ్యాంగ సవరణ? 24వ రాజ్యాంగ సవరణ. ఈ 24వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు జరిగింది? 1971. నెక్స్ట్ రాజ్యాంగ సవరణ వచ్చేసి 42వ రాజ్యాంగ సవరణ. ఇది ఏ సంవత్సరంలో జరిగింది? 42వ రాజ్యాంగ సవరణ 1976. ఇప్పుడు 4, 2 కలిపితే ఏమవుతుంది? 6. ఇక్కడ లాస్ట్కి వచ్చే నెంబర్ కూడా 6, 1976. నెక్స్ట్ ఈ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాద, లౌకిక, సమగ్రత పదాలను ప్రవేశికలో జోడించారు. పౌరులకు ప్రాథమిక విధులను నిర్దేశించారు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలు చేర్చారు. ఇదే సంవత్సరంలో జరిగింది 1976. నెక్స్ట్ 44వ రాజ్యాంగ సవరణ. ఇప్పుడు 4, 4 కలిపితే ఎంత? 8. ఇక్కడ వచ్చే నెంబర్ లాస్ట్కి 8, 1978. 44వ రాజ్యాంగ సవరణ 1978లో జరిగింది. ఈ సవరణ ద్వారా జరిగిన విషయం ఏంటి అంటే ఆస్తి హక్కును తొలగించారు. ఇక్కడ అత్యయిక స్థితి అధికరణంలో అంతర్గత సమస్యలు పదం స్థానంలో సైనిక తిరుగుబాటు పదం చేరింది. మంత్రివర్గం రాతపూర్వక సలహాతోనే రాష్ట్రపతి అత్యయిక స్థితిని ప్రకటించాలి. ప్రాథమిక హక్కుల నుంచి ఆస్తి హక్కు అనేది తొలగించారు 44వ సవరణ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి 52వ సవరణ. 52వ సవరణ ఎప్పుడు జరిగింది అంటే 1985. ఇది అడుగుతారు. ఇది ఇయర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. జంపింగ్ రైళ్లకు కట్టడి. 52వ సవరణ దేని గురించి అంటే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు ఈ 52వ సవరణ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి 73, 74వ సవరణ.
ఈ 73-74వ సవరణ ఎప్పుడు జరిగింది అంటే 1992. ఇది దేనికోసం అంటే గ్రామ పంచాయతీలు పట్టణ స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధ హోదా కల్పించారు ఈ 73-74వ సవరణ ద్వారా. ఇంకా మున్సిపాలిటీలు అనే కొత్త భాగాన్ని చేర్చారు. నెక్స్ట్ 86వ రాజ్యాంగ సవరణ. ఇది ఇంపార్టెంట్, ప్రతి ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఖచ్చితంగా ఈ బిట్ అయితే వచ్చి ఉంటుంది. 86వ రాజ్యాంగ సవరణ జరిగిన సంవత్సరం 2002. దేనికోసం అంటే 6 నుంచి 14 ఏళ్ళ వయసులోని బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్య అందించాలని నిర్దేశించారు. నెక్స్ట్ వచ్చేసి 91వ సవరణ. ఈ 91వ సవరణ ఎప్పుడు జరిగింది అంటే 91వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు జరిగింది అంటే 2003లో జరిగింది. ఇది దేనికోసం అంటే ఒక పార్టీ నుంచి 3/2 మంది చట్టసభ్యులు ఒక గ్రూపుగా మారి బయటకు వచ్చినప్పుడే దానికి గుర్తింపు ఉంటుంది. ఇది పార్టీ ఫిరాయింపుల కట్టడి కోసం చేసిన రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ వచ్చేసి 101వ సవరణ. 101వ సవరణ ఎప్పుడు జరిగింది అంటే 2016లో జరిగింది. దేనికోసం అంటే జీఎస్టీ కోసం. దేశంలో వస్తు సేవల పన్ను జీఎస్టీని అమల్లోకి తెస్తూ కొత్తగా 269A 279A ప్రకరణం ఏర్పాటు. నెక్స్ట్ 106వ రాజ్యాంగ సవరణ. ఇది ఎప్పుడు జరిగింది అంటే 2023లో జరిగింది. ఇది దేనికోసం అంటే ఈ సవరణలో లోక్సభ రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 3వ వంతు సీట్లు రిజర్వ్ చేయడానికి ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించారు. దీని అమలుకి ఇంకా సమయం పడుతుంది. ఇందులో అయితే ఇప్పటికీ ఈ మొన్న జరిగిన టీఎస్పీఎస్సీ గ్రూప్ 3 ఎగ్జామ్లో 101వ రాజ్యాంగ సవరణ పైన క్వశ్చన్ అనేది బిట్ అనేది వచ్చింది. 86వ రాజ్యాంగ సవరణ పైన కూడా ఎగ్జామ్లో రావడం జరిగింది. అందుకని ఈ రాజ్యాంగ సవరణలో కొన్ని ఇంపార్టెంట్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ ఇంకా ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.